హిందూపురం మండలంలో సుదీర్ఘకాలం పనిచేసి ఇటీవలే బదిలీపై వెళ్లిన వీఆర్ఓ రామ్మోహన్ అవినీతి అక్రమాలు వెలుగుచూశాయి. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ రబ్బర్ స్టాంపులతో ఇళ్ల పట్టాలు, ప్లాట్లు కేటాయించి లక్షలాది రూపాయలు దండుకున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకుని అక్రమాలు సాగించినట్లు విచారణలో తేలింది. వీఆర్ఓ చేతిలో మోసపోయిన 5 రైతులు హిందూపురం రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విషయం వెలుగుచూసింది. దీంతో డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో వీఆర్ఓ రామ్మోహన్ ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో నుంచి తహసీల్దార్ ఫోర్జరీ సంతకాల ఇళ్ల పట్టాలు, నకిలీ రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. వీఆర్ఓకు సహకరించిన మరికొంతమందిని అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు. యూపీఎస్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 144/2024 మరియు 156/2024లో 2 కేసులు నమోదైనాయి. అందులో ముఖ్యంగా చీటింగ్ మరియు ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఫార్జరీ అనే సెక్షన్స్తో రామ్మోహన్ వీఆర్ఓ పైన కేసు నమోదవడం జరిగింది. అతని అసోసియేట్స్ పైన కూడా మా ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు అతనికి సహకరించారు ఈ ఫ్యాబ్రికేషన్ చేయడంలో అని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈరోజు అతనికి సంబంధించిన ప్రాసెస్లో 5 మంది రైతులు వచ్చి కేసు ఇవ్వడంలో వాళ్ళు బాధపడుతూ మమ్మల్ని ఆశ్రయిస్తే అప్పుడు కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల కొద్దిగా డిలే అవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మాకు రైడ్ చేయాలని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మరియు ప్రాపర్ క్లూస్ వచ్చినందువల్ల ఈ రైడ్ చేయడం జరిగిందండి. హిందూపూర్లో ఇలాంటి తప్పులు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా చట్టానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు అతిథులు కాదు. అందరినీ చట్ట ప్రకారం ఖచ్చితంగా బుక్ చేయడానికి మేము వెనకాడము. యూపీఎస్ అప్గ్రేడెడ్